పార్టీ పరువును రోడ్డు మీద పడేస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయన ఇష్టం వచ్చినట్లుగా ముఖ్యమంత్రిని, సొంత ప్రభుత్వాన్ని, సొంత పార్టీని తిడుతున్నా ఏమీ అనలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఆ పార్టీతో ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోన్న తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ ఆయనను పార్టీలో ఉంచితే కష్టమే అనిపించేలా చేస్తున్నారు. వివిధ వర్గాలపై దారుణమైన వ్యాఖ్యలు చేయటమే కాదు, కొన్ని సభలు ఏర్పాటు చేసుకుని కాబోయే సీఎం అని నినాదాలు కూడా ఇప్పించుకుంటున్నారు. మల్లన్న తీరుతో కాంగ్రెస్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఆయనపై త్వరగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ను ముఖ్య నేతలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. తన ఆస్తి మొత్తం రాసిస్తానని చెప్పి హడావిడి చేసి ఆయన ఎలాగోలా ఎన్నికల్లో గట్టెక్కారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడటం ప్రారంభించారు. బీసీ వర్గాల సమావేశాలు పెట్టుకుంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మల్లన్న జోస్యం చెప్పారు. వరంగల్ బీసీ సభకు ఆయన హెలికాప్టర్లో హాజరయ్యారు. అక్కడ ఘోరమైన భాషతో విరుచుకుపడ్డారు. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదన్నారు. ఇతర కులాల్ని టార్గెట్ చేసి ఆయన ఘాటు భాషను వాడారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే తీన్మార్ మల్లన్న వ్యతిరేకించారు. బీసీ సంఘాల ఓట్లు అడగకుండా నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పే దమ్ము రెడ్లకు ఉందా అని ప్రశ్నించారు. ఆయన తీరు చూసి కాంగ్రెస్ నేతలకే విచిత్రంగా అనిపిస్తోంది. కులగణన రిపోర్టుపై ఘోరమైన వ్యాఖ్యలు చేయటం కాంగ్రెస్ శ్రేణుల్ని కూడా అసంతృప్తికి గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ పదవి అందుకున్న తీన్మార్ మల్లన్న ఈ తరహా వ్యాఖ్యలు చేయటంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం మాట్లాడినా కాంగ్రెస్ పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండటంతో మల్లన్న మరింత చెలరేగిపోతున్నారని, ఇప్పటికైనా ఆయన్ని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. తీన్మార్ మల్లన్నకు సీఎం కావాలన్న లక్ష్యం ఉంది. అందుకే తాను బీసీ కావటమే ప్లస్ పాయింట్ గా పెట్టుకున్నారని చెబుతున్నారు. బీసీ సభల్లో అందరినీ రెచ్చగొట్టేలా, ఇతర కులాల్ని కించపరిచేలా ఆయన చేస్తోన్న వ్యాఖ్యల వెనక చాలా రాజకీయం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్ని మాటలు అంటున్నా ఆయనను సస్పెండ్ చేయటమో లేకపోతే అనర్హత వేటు వేయించడమో చేస్తే మంచిదన్న వాదన వినిపిస్తోంది. ఇష్టం లేకపోతే కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవాలన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి. సస్పెండ్ చేసే అంత ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందో లేదో మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికైతే తీన్మార్ మల్లన్న ఏమన్నా తుడుచుకొని పోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.